ఎక్కడికి వెళ్ళినా మాత్రం నాతో వచ్చిన వాళ్ళకి నేను ఎప్పుడు రన్నింగ్ రేసే పెడతా. ప్రాంతంలో పులిహోర పట్టాలు ఇచ్చినట్టు ఇక్కడ మాకు బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు. నవీన్ గుర్తున్నారా? రంజిత్ అన్న వ్లాగ్స్ లో చూసుంటారు. మా ఆయన దాక్కున్నాడు వీడియోలోకి రావడందా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టి ఇన్ కొరియా. ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే ఇవాళ కదా ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 10:44 అవుతుంది. సో ప్రస్తుతం మనం డాంగ్డేగు స్టేషన్ ఉన్నాం. ఈ స్టేషన్ నుంచి డేజాన్కి వెళ్తున్నాం. అక్కడి నుంచి బస్లో వెళ్తాము. ఇంకా మనం వెళ్తూ మాట్లాడుకుందాము. లెట్స్ గో. ఈ స్టేషన్లో మనకి ఇక్కడ ట్రైన్ టైమింగ్స్ అండ్ ప్లేస్ 8 minutes డిలే అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో మన ట్రైన్ వచ్చేసి ముగుంగువా 10:44కి ఉంది. సో ఇక మనం వెళ్దాం పదండి. ట్రిప్ అంటే చాలు ఎక్కలేని ఎగ్జైట్మెంట్ వస్తుంది నాకైతే. ఇప్పుడు టైం నైట్ 10:44 అవుతుంది. అందరు నిద్రముఖంతో ఉంటుంది అనుకుంటారు. చూడండి నా ఫేస్ ఎంత వెలిగిపోతుందో. ఈ టైంలో కూడా నేను రెడీ ట్రిప్ అంటే. విండో వచ్చేసి ఇట్లా స్టార్ట్ అయిపోతుంది కాసేపట్లో. బై బై డేకు. ట్రైన్ ఎక్కి చాలాసేపు అవుతుంది. ఇంకా అందరు దిగిపోయారు. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 11 అవుతుంది. సో మేము తప్ప మా బోగిలో ఎవరూ లేరు. ఒకరే ఇద్దరు ఉన్నారు అంతే. సో అలా నేను కాసేపు వీడియోస్ ఫొటోస్ దిగాను. అయితే మేము డేజాన్ స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మేము బస్సులో వెళ్తాము. బస్ ఆల్రెడీ వెయిట్ చేస్తుంది. మేమే 5 minutes లేట్. ఇంకా పరుగు ఎక్కడికి వెళ్ళినా మాత్రం నాతో వచ్చిన వాళ్ళకి నేను ఎప్పుడు రన్నింగ్ రేసే పెడతా. తినే మా టూరిస్ట్ గైడ్ ఈ 2 days మమ్మల్ని భరించేది తినే పేరు లూసీ. చాలా అంటే చాలా స్వీట్ పర్సన్. ఎంత సతాయించినా కానీ మంచిగా ఓపికతో మమ్మల్ని భరిస్తుంది. 12:54 అవుతుంది. ఎవరికైనా నైట్ టైం ట్రావెల్ చేయడం ఇష్టమా? నాకైతే చాలా అంటే చాలా ఇష్టం నైట్ ట్రావెలింగ్. అండ్ ఇక్కడ చూడండి రోడ్డు మా బస్ అయితే దంచుకు వెళ్ళిపోతుంది. స్పీడ్గా పోతుంది. మళ్ళీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాము అంటే కొరియాలో కింది పార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ 4 o'clockకి తీసుకొచ్చి పెట్టారు. బస్సులో 2 hours రెస్ట్ తీసుకోవాలి. తీసుకున్నాము. ఇంకా బయట దిగంగానే బీచ్ ఉంది. వా బీచ్ చూడంగానే ఆ రెస్ట్ ఎందుకు తీసుకున్నాం, మంచి బీచ్లోకే వచ్చారనిపించింది. చూపిస్తాను మీకు బ్యూటిఫుల్ బీచ్, ఎల్పో బీచ్. ఈ 4 బస్సులలో మేము వచ్చాము. సో ఈ బస్సులో అయితే మా బస్సు. అండ్ అక్కడ డబ్బాలు కనిపిస్తున్నాయి కదా, ఇవ పేరు ఎల్నాజ్. ఆగమాగం ఉంటుంది. ప్రాంతంలో పులిహోర పట్టాలు ఇచ్చినట్టు ఇక్కడ మాకు బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు. సో మాకు వెళ్ళి తీసుకోవాలని ఉంది. కానీ ఫస్ట్ వాళ్ళు తీసుకున్నాక మనం తీసుకుందాం. ముందు ఉంటే బాగోదు. ఒక జ్యూస్, ఏవో చిన్న బ్రెడ్వి, వైట్ గ్రేప్ జ్యూస్, వైట్ ఇది వాల్నట్. సో వీళ్ళందరూ బీచ్ క్లీన్ అండ్ బీచ్ పక్కన వాష్రూమ్స్ ఉన్నాయి. వాష్రూమ్స్ క్లీన్ చేస్తారు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఫస్ట్ అయితే మార్నింగ్ మేము ఈ బీచ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా మళ్ళీ మేము వేరే ప్లేస్కి వెళ్తున్నాము. ఇంకా హియర్ ఈ సిద్దిపేట్. నవీన్ హాయ్. సన్ రైజ్ మిస్ అయిపోయింది. అవును, సన్ రైజ్ మిస్ అయిపోయింది. అసలు సన్ రైజ్ 5:30కి ఉంది కానీ వర్షం పడింది. క్లౌడ్స్ ఉన్నాయి, మిస్ అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే.
నవీన్ గుర్తున్నారా? రంజిత్ అన్న వ్లాగ్స్ లో చూసుంటారు. హోలీ ఈవెంట్ లో కలిసాం, మళ్ళీ ఇప్పుడు కలిసాం. ఇంకా తెలుగు వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం మీకు కూడా ఎక్కడెక్కడ ఏం చేస్తుంటారు అని. నువ్వేం చేస్తుంటావు నవీన్ కొరియాలా? నేను సామ్సంగ్ మొబైల్స్ డిజైన్ చేస్తుంటాను. చిప్స్ డిజైనరా? చిప్ డిజైనర్. ఓకే నైస్. బీచ్ పక్కన ఇక్కడ చాలా మంది టెంట్స్ వేసుకున్నారు. మంచిగా వీకెండ్ వస్తే సాటర్డే సండే ఇలా కుకింగ్ మొత్తం తెచ్చేసుకుంటారు. అండ్ అక్కడంతా వాష్ ఏరియా, బౌండ్లు గిన్నెలు అన్నీ వాష్ చేసుకుంటారు. సో ఇక్కడ ఒక్కడే వాష్రూమ్స్ ఉన్నాయి. పోలీస్ స్టేషన్ కూడా ఉంది ఇక్కడ. మాకు పింక్ బ్యాచెస్ ఇచ్చారు, తప్పిపోతామంట, అందుకని మాకు ఈ పింక్ బ్యాచ్ ఇచ్చారు. ఇప్పుడు టైం 8:29 అవుతుంది, 8:30. పైన వెదర్ చూడండి ఎంత బాగుందో, వర్షం వచ్చిపోయింది. సో నెక్స్ట్ మేము టీ ప్లాంటేషన్కి వెళ్తున్నాము. చూడండి మొత్తం టీ ప్లాంట్స్. చూసి తిరుపతి కొండ ఎక్కినట్టుంది. ఫైనల్గా మనం గ్రీన్ టీ ప్లాంటేషన్కి అయితే వచ్చేసాము. ఇండియాలో అయితే కేరళ వెళ్ళిన వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో నేను ఇండియాలో ఉన్నప్పుడు చాలాసార్లు కేరళకి వెళ్దాము అనుకున్నాను, బట్ అది కుదరలేదు. కానీ కొరియాలో కుదిరింది. ఇంకా మనం ఎందుకు మిస్ చేసుకుంటామని చెప్పి ఈ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాము. మొత్తం గ్రీనరీతో, చిన్న వాటర్ ఫాల్స్తో క్రేజీగా ఉంది వెదర్ అయితే. అండ్ మార్నింగ్ వర్షం పడింది, ఇంకా బాగుంది క్లైమేట్. పోదాం బా, ఇంకా ఎక్స్పీరియన్స్ చేద్దాం ఇక్కడ ఎలా ఉంటుందో. టీ ప్లాంటేషన్. సో మనకు బుక్లెట్ ఇచ్చాడు, అండ్ ఈ బుక్లెట్ లో టీ హౌస్. అండ్ ఇక్కడ చూడండి అండ్ ఫ్లవర్స్ ఉన్నాయి. మన చేతితో సరిపోదు, అంత పెద్ద ఉన్నాయి ఫ్లవర్స్. ఒక్కదా లొకేషన్ చూడండి ఎంత బాగుంది, వెనక క్రేజీ కదా. మా డ్రోన్ షాట్ తీసి అబ్బాయి అయితే వచ్చేసాడు, మేము పెట్టుకున్నాము. అంత డ్రోన్ షాట్. డ్రోన్ ఎలా యూజ్ చేయాలో మనం చెప్తారు ఇప్పుడు. అవునా? ఓకే. సో హాయ్, మీరు పేరేంటి? రాజా. ఎక్కడి నుంచి? ఫ్రమ్ బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ. ఓకే. కొరియా కూడా నీదే అని చెప్పి. కొరియా టూ. డ్రోన్ అయితే ఎగరేస్తున్నాం. ఏదో అప్డేట్ ఛార్జింగ్ లేదని చెప్తున్నాడు మన డ్రోన్ మనిషి. ఇది డ్రోన్.
వెరీ నైస్ టు మీట్ యు ఫ్రమ్ కడప. ఐ యామ్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ తెలంగాణ. ఆల్రెడీ చెప్పారు. ఐ యామ్ ఫ్రమ్ తిరుపతి. తిరుపతి లడ్డు నాకు చాలా ఇష్టం. తీసుకోమని చెప్తావా నెక్స్ట్ టైం తీసుకురండి తిరుపతి లడ్డు. మేము మీ వీడియోస్ వాచ్ చేస్తుంటాము. చాలా బాగుంటాయి. చాలా బాగుంటాయి ట్రావెలింగ్. చిన్నప్పటి నుంచి ఇంతేనా లేకపోతే పెద్ద టాలెంట్ పెరిగిందా? మీరు చాలా ఎక్కువ ట్రావెలింగ్ చేస్తుంటారు. అది సో నైస్ ఆఫ్ యు. సీ యు నెక్స్ట్ టైం. మళ్ళీ వాటర్ బాంబ్ ఫెస్టివల్ కలుద్దాం మళ్ళీ. సబ్స్క్రైబ్ ద ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఇన్ కొరియా కీర్తి ఇన్ కొరియా యూట్యూబ్ ఛానల్. సో నా పేరు కూడా తెలియదు చూసిన అట్లుంటది. డ్రోన్ షాట్స్ అయిపోయాయి. సో ఈయననే తీశాడు, ఈ పెద్ద మనిషి తీశారు. దుబ్బాక ఎమ్మెల్యే నవీన్ మళ్ళీ దుబ్బాక ఎమ్మెల్యే నవీన్ కుమార్. సో డ్రోన్ షాట్స్ ఎలా ఉన్నాయి, నచ్చాయా? సో క్రెడిట్స్ అని ఇతనికే, చాలా బాగా తీశాడు. రైట్స్ అండ్ పర్మిషన్ ఇతనే నవీన్. డైరెక్షన్ కానీ డ్రోన్ స్పాన్సర్ నేను. ఛార్జింగ్ పెట్టింది నేను. అడిగి తీయించుకుంది నువ్వు. తనేదేం పాపం. సో ఇక్కడ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టీ ప్యాకెట్స్ అన్ని అమ్ముతారు ఇందులో. టీ లవర్స్ పండగ. మేము టీ ప్లాంటేషన్ అండ్ బ్యాంబూ ఫారెస్ట్ చూసేసి ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో మొత్తం మీకు వీడియోలో చెప్తాను మీకు. లెట్స్ గో. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. కానీ ఫుల్ ఉక్కపోస్తుంది, వర్షం పడుతుంది. ఏంటో ఇది. ఎంత బాగుంది వైపున. మనము ఫారెస్ట్ వుడ్లాండ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎంట్రన్స్ లోనే ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. ఫుల్ వర్షం పడుతుంది, ఇప్పుడే వర్షం ఆగింది, గ్యాప్ ఇచ్చింది. అండ్ హియర్ ఇస్ ద ఎంట్రన్స్ లోనే హ్యాండ్ లాక్ ఉంది అండ్ టికెట్ ప్రైస్ కూడా ఉంది. కానీ మనకు ఫ్రీ ఎంట్రీ. సో మనం వెళ్ళిపోదాం లోపలికి. ఆ ఇల్లు చూడ ఎంత బాగుంది. కాఫీ షాప్. మన బంతిపూలు కూడా ఉన్నాయి ఇక్కడ. మాకి చెట్లకి తాళ్ళు కనిపించాయి. తను ఎక్స్ప్లెయిన్ చేస్తుండు పైకి ఎక్కొచ్చు అని. మనకంత సీన్ లేదని చెప్పి వచ్చేస్తుంది. వాటర్ ఉన్నాయి, వర్షం పడుతుంది, ఫుల్ వాటర్ ఉన్నాయి. అయినా సరే నేను చూసాను, ఎంజాయ్ చేస్తాను. సడన్ గా ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. అలా కదిలించు. సౌండ్ అయితే మస్తుంది కదా. సౌండ్ ఇప్పుడు పెద్ద కొండ ఉంది, ఆ కొండెక్కాలి అంట. అందులో మనమాట కొండెక్కే రకమా మనం? ఛాన్స్ లేదు. అక్కడి వరకు వెళ్ళేసి కొంచెం దూరం వరకు వెళ్ళి అక్కడ ఫొటోస్ దిగేసి వెనక్కి వచ్చేద్దాం పదండి. ఇక్కడ గేమ్ కూడా ఆడుకోవచ్చు మనం. ఇదంతా ఇక్కడ మ్యాప్. ఈ మ్యాప్లో వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇంకెంత వాక్ చేయాలి, మొత్తం అంతా క్లియర్గా ఉంది. మనకి మ్యాప్ గీట్లు వద్దులే, మన ఓన్ రూటే మనం ఫాలో అయిపోదాం. ఇక్కడ చిన్న ఫౌంటైన్ భలే ఉంది. అక్కడ ఒక వ్యూ. చూడండి ఎంత బాగుంది ఈ లొకేషన్. ఎన్ని ఫ్లవర్స్ చూడండి.
మొత్తం అవే. అండ్ ఇక్కడ కాఫీ షాప్, టీ షాప్, స్నాక్స్ కూడా ఉన్నాయి లోపల. హలో మిస్టర్. ఫైనల్గా వర్షం పడడం వల్ల మేము పైకి ఎక్కలేకపోయాము. ఇక్కడ మీ వుడ్ కనిపిస్తుంది కదా, ఈ వుడ్ని ఎలా కోస్తారు, ఆ మిషనరీ మొత్తం పైన ఉంటుంది. అండ్ దాంతో ఏమేమి తయారు చేస్తారని కూడా డీటెయిల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ పార్క్లో మొత్తం ఎక్కడ చూసినా కానీ చెక్కతోనే ఇల్లులు అండ్ చెక్కతోనే టేబుల్స్, చిన్న అన్ని చెక్కవే పెట్టారు. చెక్కతోనే మొత్తం టూరిస్ట్ అట్రాక్షన్. మా ఆయన దాక్కున్నాడు, వీడియోలోకి రావద్దా. నేచర్ అయితే చాలా బాగుంది, ఈ పార్క్ కూడా చాలా బాగుంది. ఇంకా ఈవినింగ్ టైంలో వస్తే మస్తు ఎంజాయ్ చేస్తారు. అండ్ నేచర్ లవర్స్ అయితే చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకి, ఎందుకంటే పక్కన ఒక చిన్న లేక్ ఉంది అండ్ మొత్తం చెట్లు ఉన్నాయి. వావ్, ఈ సౌండ్కి ఎంత బాగుంది చూడండి సౌండ్. అండ్ ఫుల్ వర్షం పడింది, ఇప్పుడే ఆగిపోయింది. కొంచెం గ్యాప్ ఇచ్చింది మా అమ్మకు ఎక్స్ప్లోర్ చేయడానికి. మా ఆయన కెమెరాలకు రారంట కెమెరాలకి. మీరేమో కెమెరాలకి రమ్మంటారు, మీ ఆయన కూడా చూపించండి, మీ ఆయనతో పాటు చూపించండి అంటారు. భాస్కర్ సార్, ఏం సార్ మీరేమో మా ఆయనని కెమెరాలో పెట్టండి అంటారు. తనకేమో ఇష్టం ఉండదు కెమెరాలో, నన్ను ఏం చేయమంటారు సార్. స్టోర్ ఉంది, లోపల అంతా హ్యాండ్ మేడ్ సంబంధించినవి అన్నీ ఉన్నాయి. సో చూడండి, వుడ్ అండ్ క్యాప్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఏంటో గేమ్స్ అనుకుంటా. నేను వుడెన్ స్పూన్స్, మస్తు క్యూట్ ఉంది కదా వుడెన్ స్పూన్. కోంబ్ ప్రైజెస్ కూడా ఉన్నాయి, 6,000 7,000 అని. అండ్ చూడండి వుడెన్ ప్లేట్, చెక్కతో ప్లేట్, బౌల్ బాగుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మొత్తం వుడెన్కి సంబంధించినవి వుడ్తో ఉన్నాయి, చెక్కతో. వుడెన్తో ఇక్కడ బ్రాస్లెట్స్ కూడా ఉన్నాయి. మంచం, చెక్క.